హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పొందగలరు. ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మీరు మనీ అది ఫ్రీగా ఎర్న్ చేయవచ్చు. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, ఇవాళ వీడియోలో మీకు 24 మధ్యాహ్నం సెషన్లో డిఎస్సి పరీక్షలు అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ ఆప్షన్స్తో అదేవిధంగా మీకు సరి అయిన సమాధానాలతో ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది. సో కాన్సన్ట్రేషన్గా ఈ 20 బిట్స్ తెలుసుకోండి. అదేవిధంగా ఈ టాపిక్స్ నుంచి అయితే చదవండి. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అయితే అప్లోడ్ చేశారు. సో అది మనకి కరెక్ట్గా అయితే చాలా క్వశ్చన్స్ అయితే కొన్ని మిస్టేక్స్తో మనకి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకి స్పష్టమైన క్లారిటీతో అయితే మీకు అయితే తయారు చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బిర్ అనేది ఈ దేశపు కరెన్సీ. ఆప్షన్స్: ఇథియోపియా, టోగో, ఎరిట్రియా, ఎస్టోనియా. బిర్ అనేది ఈ దేశపు కరెన్సీ అని ఇచ్చి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీని సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే, బిర్ అనేది మనకి ఇథియోపియా దేశపు కరెన్సీ. ఓకేనా? ఇథియోపియా కరెన్సీ. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయు రంగాల సంఖ్య. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయు రంగాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 6. అయితే మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే, ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయు రంగాల సంఖ్య 6. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్. 21/8/2016 మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా నియమింపబడిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 వి రమాదేవి, ఆప్షన్ 2 నజ్మా హెప్తుల్లా, ఆప్షన్ 3 కిరణ్ బేడి, ఆప్షన్ 4 షణ్ముగనాథన్. ఓకేనా? మనం దీని సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే నజ్మా హెప్తుల్లా. ఓకేనా? నజ్మా హెప్తుల్లా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకునే రోజు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకునే రోజు. ఆప్షన్ 1 ఏప్రిల్ 7, ఆప్షన్ 2 జనవరి 15, ఆప్షన్ 3 ఫిబ్రవరి 15 అండ్ ఫోర్త్ ఆప్షన్ మార్చ్ 7. అయితే మనం చూసినట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకునే రోజు ఏప్రిల్ 7. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ముంబై గోవా కర్మాలీల మధ్య 22/5/2017 సంవత్సరంలో ప్రవేశపెట్టిన అతివేగం గల విలాసవంతమైన రైలు. ఆప్షన్ 1 రాజధాని ఎక్స్ప్రెస్, ఆప్షన్ 2 గతిమాన్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ 3 తేజస్ ఎక్స్ప్రెస్, ఆప్షన్ 4 దురంతో ఎక్స్ప్రెస్. అయితే దీని సరైన సమాధానం తేజస్ ఎక్స్ప్రెస్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్నోవేటివ్ సైన్స్ మరియు టెక్నాలజీ 2015 సంవత్సరంలో గుజర్ మల్ మోడీ అవార్డ్ గ్రహీత. ఆప్షన్స్ 1 జిఎం రెడ్డి, ఆప్షన్ 2 ముస్తాన్సిర్ బర్మా, ఆప్షన్ 3 అమలేందు కృష్ణ, ఆప్షన్ 4 బి వెంకటేష్. అయితే దీని కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ముస్తాన్ సిర్ బర్మా. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 2016 సంవత్సరంలో జరిగిన 61వ జాతీయ పాఠశాలల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గెలిచిన రాష్ట్రం ఏది అని అడిగారు. మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు. అయితే దీని సరి అయిన సమాధానం మనం చూసినట్లయితే కేరళ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బీసీసీఐని నడపడానికి ఉన్న 4 నిర్వాహక సభ్యులు బృందంలో సుప్రీంకోర్టు చే అధిపతిగా నియమింపబడిన వారు ఎవరు?
రామచంద్ర గుహ, ఆప్షన్ 2 విక్రమ్ లిమాయే, ఆప్షన్ 3 వినోద్ రాయ్, ఆప్షన్ 4 డయానా ఎడుల్జీ. అయితే కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వినోద్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, వెల్లింగన్ ట్రోఫీ దేనికి సంబంధించినది? వెల్లింగన్ ట్రోఫీ దేనికి సంబంధించినది? బిలియర్డ్స్, హాకీ, చెస్, రోయింగ్. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీని సరైన సమాధానం వచ్చి వెల్లింగన్ ట్రోఫీ దేనికి సంబంధించినది అయితే రోయింగ్కి సంబంధించినది. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవలను రచించిన వారు? ఆప్షన్స్ అరుంధతి రాయ్, ఆప్షన్ 2 శోభాడే, ఆప్షన్ 3 విక్రమ్ సేత్, ఆప్షన్ 4 ఆర్కే నారాయణ. ఓకేనా, మనం దీని సరైన సమాధానం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవలను రచించిన వారు అరుంధతి రాయ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్టో క్యుములస్ మేఘాలు ఏర్పడే ఎత్తు 2000 నుంచి 6000 మీటర్లు, 6000 నుంచి 10,000 మీటర్లు, 1000 నుంచి 1800 మీటర్లు, ఆప్షన్ 4 వచ్చి 10,000 నుంచి 12,000 మీటర్లు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని సరి అయిన సమాధానం వచ్చి ఆల్టో క్యుములస్ మేఘాల ఏర్పడే ఎత్తు 2000 నుంచి 6000 మీటర్లు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15/2/2017న పిఎస్ఎల్వి C-37 ద్వారా రోదసిలోకి పంపిన ఉపగ్రహాల సంఖ్య. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 102, ఆప్షన్ 2 103, ఆప్షన్ 3 105, ఆప్షన్ 4 104. మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 104. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, 104. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2016 సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్ అయితే పడింది. 2016 రియో ఒలింపిక్స్లో అమెరికాకు చెందిన మైకేల్ ఫెల్ప్స్ ఈత పోటీలలో సాధించిన బంగారు పతకాల సంఖ్య. ఆప్షన్ చూసుకున్నట్లయితే 4, 5, 6, 2 అనేది ఇవ్వడం జరిగింది. మనం దీని సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 5 బంగారు పతకాలు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి 22/11/2017న సుకోయ్ 30 MKI యుద్ధ విమానం నుండి ప్రయోగించిన క్షిపణి. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే అగ్ని 4, అగ్ని 5, పృథ్వీ 4, బ్రహ్మోస్. దీని సరి అయిన సమాధానం వచ్చి మనకి బ్రహ్మోస్. ఓకేనా, ప్రయోగించిన క్షిపణి బ్రహ్మోస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2016 సంవత్సరానికి వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత. 2016 సంవత్సరానికి వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత సురేంద్ర వర్మ, మోహన్ సింగ్, నిఖిలేష్ గుప్తా అండ్ 4th ఆప్షన్ అనిల్ సూరి. అయితే 2016 సంవత్సరానికి వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సురేంద్ర వర్మ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2017 సంవత్సరంలో జూలై 7 మరియు 8 తేదీలలో G20 శిఖరాగ్ర సమావేశం జరిగిన నగరము. ఆమ్స్టర్డామ్, లక్సెంబర్గ్, హోంబర్గ్, హెల్సింకి. అయితే మనం దీని కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే హోంబర్గ్. ఓకేనా, శిఖరాగ్ర సమావేశం జరిగిన నగరము హోంబర్గ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 26/5/2017న మోదీ గారిచే ప్రారంభించబడిన భారతదేశంలోని అతిపెద్ద రోడ్డు బ్రిడ్జ్కి వీరి పేరు పెట్టబడింది. మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 భూపేన్ హజారికా, ఆప్షన్ 4 సి రామచంద్ర. అయితే మనకి భూపేన్ హజారికా కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఉదయ తారగా పిలువబడే గ్రహము బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు. మనం చూస్తున్నట్లయితే ఉదయ తారగా పిలవబడే గ్రహము
బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు. అయితే మనం దీని సరి అయిన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఉదయతారగా పిలువబడే గ్రహము శుక్రుడు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీలో క్రింద వాటిలో పురాతన రెజిమెంట్: సిక్కు రెజిమెంట్, కుమావున్ రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్. ఇండియన్ ఆర్మీలో క్రింది వాటిలో పురాతన రెజిమెంట్ ఏది అని అడిగారు. మనం ఆప్షన్స్ కూడా చూసాం. అయితే దీని సరి అనే సమాధానం వచ్చి మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మద్రాస్ రెజిమెంట్ అనేది పురాతన రెజిమెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, తెరేసా మే మంత్రి మండలి నుండి 8/11/2017 రాజీనామా చేసిన భారత సంతతి బ్రిటిష్ మంత్రి ఎవరు? ఆప్షన్స్: వినీతా కౌల్, ప్రీతి పటేల్, జుస్లిన్ కౌర్, నివేదిత బోస్. అండ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ ప్రీతి పటేల్ అనేది మనకి సరి అయిన సమాధానం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అయితే మనకి విద్యా దృక్పథం నుంచి కూడా ఒక బిట్ అయితే దొరకడం జరిగింది. దాన్ని కూడా మీకు అయితే చెప్తున్నాను. ఉపాధ్యాయ వృత్తిపర సాధికారతను బలోపేతం చేసే అంశం. ఆప్షన్స్: వృత్తి పట్ల సంతృప్తి, వృత్యంతర శిక్షణలు, వేతనం, ప్రోత్సాహకాలు. అయితే మనం దీని సరి అయిన సమాధానం చూసుకున్నట్లయితే ఇక్కడ వృత్యంతర శిక్షణలు. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అయితే 24 మధ్యాహ్నం సెక్షన్లో డిఎస్సి బిట్స్ అనేది అప్లోడ్ చేశాము. సో ఈ విధంగా మీరు డైలీ బిట్స్ పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 26 మార్నింగ్ 24th మార్నింగ్ వీడియోస్ చూడలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. And thanks for watching. All the best for every DSC aspirants. Have a nice day and Jai Hind.